శివం. ఓపెన్ చేస్తే మన హీరో పేరు శివ. మన వాడికి నచ్చినట్టుంటూ నచ్చింది చేస్తూ ఫ్రెండ్స్కి చుక్కలు చూపిస్తూ లైఫ్ని ఎంజాయ్ చేసే మెంటాలిటీ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడు. కానీ వీడికి ఉన్న మెయిన్ క్వాలిటీ ప్రేమికుల కోసం ఎంత రిస్క్ అన్నా చేసి వారి పెళ్లి చేయడం. అలాగే ప్రేమ విషయంలో మనోడికున్న ఒకే ఒక క్లారిటీ, మనకు నచ్చిన అమ్మాయి దొరికేంత వరకు వెయిట్ చేయాలి, దొరికాక ఆ అమ్మాయి కోసం ఫైట్ చేయాలి. అలా అనుకునే మనోడికి నచ్చిన అమ్మాయి దొరుకుతుంది. తన పేరే తను. ఇక తన వెంట పడుతూ ఉన్న టైంలో జడ్చర్ల ఏరియాలో బాగా బలం ఉండి రౌడీయిజం చేసే బోజిరెడ్డి మనుషులు శివాని చంపాలని వెతుకుతూ ఉంటారు. అదే టైంలో హైదరాబాద్లో దందాలు చేసే అభి కూడా శివ కోసం వెతుకుతూ ఉంటాడు. శివ ప్రేమని తను ఓకే చేసే టైంకి శివాని బోజిరెడ్డి మనుషులు తనుని అభి మనుషులు తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే శివ కోసం వచ్చిన అభి మనుషులు తనుని ఎందుకు తీసుకెళ్లారు, బోజిరెడ్డి మనుషుల నుంచి శివ ఎలా తప్పించుకుని తన ప్రేమను తనుని కాపాడుకున్నాడు అన్నదే మీరు చూసి తెలుసుకోవాల్సిన పరమ రొటీన్ కథ. దాదాపు 9 ఏళ్లుగా టాలీవుడ్లో బాగా హిట్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న రొటీన్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఫార్ములాని బేస్ చేసుకుని వచ్చిన సినిమానే శివం. మొదటి నుంచి చివరి దాకా అదే పాత కొట్టుడు. ఎలా అంటే హీరో పెద్ద తోపుగాడు, హీరోయిన్తో లవ్ అయ్యిద్ది. కట్ చేస్తే విలన్ ఎంట్రీ, వాడి దగ్గరికే వెళ్ళి వాడినే బక్రాని చేసి హీరోయిన్ని తెచ్చుకోవడం. ఇంతోటి దానికి కథకేనా అంత బిల్డప్ అనుకోకండి. ఎందుకంటే దీనికన్నా మించి తీయాలని మనోళ్ళు అస్సలు ట్రై చేయడం లేదు. శివం సినిమా ద్వారా పరమ రొటీన్ ఆడియన్స్ కోరుకునే 4 యాక్షన్ ఎపిసోడ్స్, 5 పాటలు, 6 కామెడీ బిట్స్ని కూడా అందించలేకపోయారు. ఇప్పుడిప్పుడే వస్తున్న యంగ్ దర్శకులు కూడా ఇదే పాత చింతకాయ పచ్చడి కథల్ని పట్టుకోవడం, వాటితోనే సినిమాలు చేయడం టాలీవుడ్ స్థాయిని మరింత దిగజార్చేలా ఉంది. ఓవరాల్గా శివంలో మీకు కిక్కిచ్చే పాయింట్ సీన్స్ ఏమీ ఉండవు. సింపుల్గా శివం అనే సినిమాని మీరు స్కిప్ చేస్తేనే మీకు మీ ఆరోగ్యానికి మీ టైంకి చాలా చాలా మంచిది. టాలీవుడ్లో వచ్చిన మరో ది వరస్ట్ డిజాస్టర్ మూవీ శివం.